నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. గుడ్ మార్నింగ్. నా రూమ్ ముందర నిమ్మకాయ చెట్టుకి నిమ్మకాయలు కాస్తాయి కదా. ఇది ఒకటి ఉన్నది చిన్నది, ఇది ఒకటి ఉన్నది పెద్దది. ఇది ఎంత ఉన్న చెట్టు అప్పుడే నిమ్మకాయలు కాస్తున్నాయి. ఏమైనా బతకవు, పడిపోతాయి, రాలిపోతాయి, ఎండిపోయి. అసలు ఈ కొమ్మ బతుకుతుందో లేదో అనుకున్నా. దీనికి నిమ్మకాయలు కూడా వచ్చినాయి. అన్ని రకాల చెట్లు వేసినారు కానీ అన్నిటికీ కాయలు కాయవు. నిమ్మకాయలు ఉన్నాయి, టెంకాయ చెట్లు ఉన్నాయి, ఇంకా రకరకాల పూల చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నది. అన్ని చెట్లు వేసింది పాపం మేడం, కానీ ఇంకా కాయలు అయితే కాయల. నిమ్మకాయలు అయితే చూసిన నేను. కరెక్ట్గా 10:26 అయింది టైము. మేడం అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. షాపింగ్ రంజాన్ కమింగ్. మేడం అయితే మొన్న ఒకసారి వచ్చినాం కదా, మూసేసినారు. ఇదే మై సెలక్షన్స్ అంట, దాంట్లోకి అయితే పోయింది. ఈరోజు అయితే తెరిచినారు. కరెక్ట్గా 11 అయింది. 11 కావచ్చు, ఇంకా 5 నిమిషాల ముందే తెరిచేసినారు. మొన్న అడిగితే 11 గంటలకు తెరుస్తామన్నారు. అంటే నా ఆడెవరిని అడగలేదులే, ఇక్కడ కాఫీ షాప్ ఉంటే ఎన్ని అడిగితే 11 గంటలకు తెరుస్తా అన్నారు. బోర్ వేస్తున్నారు మా బోరు. ఈ పక్క బోర్ వేస్తున్నారు, ఆ పక్క అద్దాలు ఏదో చూడండి, లిఫ్ట్ అదేమంటారు, క్రెయిన్ అంత పైకి పోతుందేమో. రాయి ఏమో బండి ఎట్లున్నది, టంగ్ అంటాను. అయినా ఇది ఎడారి ప్రాంతం కదా, రాయి ఆడుంటుంది బా, ఉండొచ్చు. టంగ్ అంటుంది. ఇంతకు బోర్ వేసేదేనా అది? అదే అనుకుంటా. ఇక్కడ బ్యానర్ కనిపిస్తుంది కదా, ఆ ఖాళీ ప్లేస్లో సేమ్ అక్కడ ఉండే బ్యానర్లో ఉండే బిల్డింగ్ వస్తుంది అనమాట. అందుకే ఇక్కడ బ్యానర్ వేసినారు. ఇప్పుడు దాంట్లో ఎట్టున్నదో అట్టే వస్తుంది ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్లో. ప్రతి ఒక్క చాట ఆ పని జరుగుతూ ఉంటుంది కదా, ఇల్లు కట్టే పని. అక్కడ ఎట్లయితే బిల్డింగు డిజైన్ వస్తుందో ఆ డిజైన్ ఫోటో పెట్టేసి ఉంటారు, ఇట్లా వస్తుంది బిల్డింగ్ అని. ఏందో అయ్యే ఇంటికి కావాల్సినట్టేమో. లోపల కూడా బలనే. వీళ్ళు ఏమంటారు బా, పార్టీలు గిట్టీలు చేసుకుంటారు కదా, అప్పుడు వీటిల్లో కూరలు గిర్రలు పెడతారా, అయ్యేమో కానీ అయ్యే అనుకుంటా. రకరకాల కూరలు పెడతారు, అయ్యేలే. నేను అదో ఆడుండే వాటిని చూసి కనుక్కున్నా. మేడం అక్కడి నుంచి షాపింగ్ చేసి వచ్చేసింది. అక్కడ అంతసేపు షాపింగ్ చేసి నేను షాపింగ్ చేస్తుందో దండి చేస్తుందేమో, నన్ను కూడా లోపల పిలుస్తుంది అనుకున్నా. తీరోజు వచ్చి ఒక కవర్ ఎత్తుకుని వచ్చింది అంతే. స్పూన్లు కానీ అయ్యి చూసారా, భలే ఉన్నాయి. డిజైన్గా ఉన్నాయి. 2 బాక్సులు తీసుకొచ్చింది సేమ్ అంటే. మళ్ళీ ఇంకొక లొకేషన్కి వచ్చినాము. ఈ నుంచి మళ్ళీ సలూన్ పోవాలా, మళ్ళీ ఏదో గవ్వగా పోవాలంట. ఆ హోమ్ సెంటర్ నుంచి ఈవా వచ్చినాం. ఈవా సలూన్. ఇక్కడ ఎక్కువగా హోటళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా హోటల్లే. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా హోటళ్ళు. ఇక్కడ బోర్డు కూడా వేసినారు హోటల్ అనే. మొత్తం హోటళ్ళు, లాడ్జ్లు అవన్నీ అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచే మక్కా మదీనా పోతారు చాలామంది, జిద్దాకు వచ్చి ఇక్కడ స్టే చేస్తారనమాట. ఇక్కడ చూసే కొన్ని లొకేషన్లు ఉన్నాయి, అవన్నీ చూసుకుంటారు ఇక్కడ ఉండి ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు. అందుకే ఇక్కడ ఎక్కువ హోటళ్ళు ఉన్నాయి. ఇది కూడా హోటలే, రిపేర్ చేస్తున్నారు.
దా పక్క అన్ని హోటలే, మొత్తం ఆల్మోస్ట్ హోటళ్ళు హాస్పిటళ్ళు ఇవే ఉంటాయి మతాంలో. ఇంక ఈ నుంచి గోవా తీసుకుంటే డైరెక్ట్ ఇంటికి ఇంకా. కానీ ఈ నుంచి రావడమే లేట్ మేడం. ఈరోజు మేడము భారీగా లేట్ చేసిందా, 2 అవుతుంది, ఇంకా ఈడే ఉన్నాం సలూన్లో. ఎప్పుడు ఇంత లేట్గా ఉండదో. ఇప్పుడే తౌఫిక్ భాయ్ ఫోన్ చేసినాడు, ఏడున్నావు వెంకీ అంటే, మరగా సలూన్కి వచ్చింది మేడం అన్నా. మీ మేడం సాబర్ పోతుంది దగ్గరలోనే అని వాళ్ళు మాట్లాడుకుని నేను విన్నాడంట. అది ఎంత మాత్రం నిజమో తెలియదు. స్పానిషా ఎడకపోతారంట. అందుకేమన్నా లేట్ చేస్తుందేమో సలూన్లో. ఇప్పుడు వచ్చినాము ఇంటికి 2:35. అయినా ఈ టైంలో సాబర్ పోవడం ఏందో నాకు అర్థం కాదు. రంజాన్ దగ్గరలో ఉంది. నాకు తెలిసి పోరు అనుకుంటున్నా. తౌఫిక్ భాయ్ ఏం విన్నాడో పాపము, ఆయనకి ఏం అర్థమైందో, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో. పోరు, రంజాన్ ఉంది కదా, రంజాన్ చూసుకొని. ఒకవేళ రంజాన్ మధ్యలో పోతున్నారని విన్నా కువైట్కి. రంజాన్ ముందు పెట్టుకొని వీళ్ళు సాపర్ పోతానంటే నాకు డౌటే. చూడాలట. టైం ఓవరు, నిన్న పోయి కూడి తెచ్చుకోవాలి. తౌఫిక్ భాయ్ కూడా బిర్యానీ ఉన్నది, తిందాంరా. తౌఫిక్ భాయ్ తౌఫిక్ భాయ్ వెయిట్ చేస్తున్నాడు పాపం నా కోసం. ఆయనకి ఇచ్చే దాంట్లో గిన్నె ఉంటుంది కదా, అంత చిన్న గిన్నె ఆయనకి సరిపోతుంది. అదేం జరుగుతుంది, ఉండు మా ఇంట్లో ఏమి చూస్తా, కలిసి తిందాంలే అని చెప్పి ఇంకా ఇచ్చిన. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాలా, అందుకే డైరెక్ట్ వచ్చేసిన. కిదర్ పోతాను ఆయన వెయిట్ చేసి. لحم شنو؟ مفروم كده. هذا بيف؟ لا بيف ما يبي. ثاني ما في؟ بنسيت؟ أمس أنت هذا؟ لا. ثاني ما في؟ chicken ما في؟ chicken في أمس؟ أمس إيه؟ أمس هذا مشري. هذا عطني طحينة. سوا شوية. ఓకే. మా ఇంట్లో బీఫ్ చేసినారంట. తౌఫిక్ భాయ్ బతికిచ్చాడు నన్ను. నిన్న చేసిన చికెన్ ఇమ్మా అన్న. ఓ क्या बोलता है? बोला लाइट लगाना है, आओ देखो. मैं बोला खा रहा हूँ मैं. बोला नहीं मैडम ने बोला अभी देखने के लिए. अभी देखने के लिए बोला अभी खा रहा हूँ मैं. मैडम को बोल मैं खा रहा हूँ. अच्छा है. हाँ खलास मैं चला यार. ले ये ले अचार ले. ये होना है, ये लो. अभी क्या होना है देखो, क्या भी नहीं है. और कुछ नहीं है, पापड़ लो. पापड़ है. हाँ लो, हो जाएगा. సో ఆయనకి ఇచ్చిన బిర్యానీ చూడండి ఎంత ఉన్నదో. ఒక రవ్వ, ఈ ఒక రవ్వ ఇడికి తీసుకొచ్చాడు, ఆ గొద్దులో ఇచ్చాడు. रिज़िक है ये भाई, ऊपर से आपका भगवान आपके लिए ये इंतजाम करके रखा. थोड़ा बस बाद में दिएगा वो खाना, कुछ दिएगा, पता है भाई पकाएगा. आप ज्यादा खाओ. नहीं है आप ज्यादा खाओ. वो दिएगा. हेलो ओके लाएगा मैं भी कुछ. हाँ ఓకే థ్యాంక్ యూ. ఇదేమో నిన్న చికెను, ఇదేమో మొన్న చికెన్. ఏదో అట్లా ఆకలి వస్తుంది. కాలే కడుపుకి గంజేకి తిన్నట్టు భారీగా ఆకలి వస్తుంది. తౌఫిక్ భాయ్ తెచ్చింది కూడా నిన్నటి బిర్యానీ. అది అన్నీ దీంట్లోనే వేసినాము, కలిపేసినాము. నా అన్నము చికెన్ అన్నీ దీంట్లోనే వేసినాము. నేను అప్పలాలు వేయించుదామని పెట్టినా. 2 అప్పలాలు ఉన్నాయి. ఆ పచ్చళ్ళలోకి దాంట్లో బాగుంటుంది టేస్ట్. నూనె పెట్టినా, ఇది కాగితే అప్పలాలు వేద్దాం. ఆల్రెడీ ఒక అప్పలం ఉంటే తౌఫిక్ భాయ్ తినమని చెప్పిన. ఇంకా 4 ఉన్నాయి అప్పలాలు. ఇవి ఏం చేస్తాం, అప్పలు లేవు తౌఫిక్ భాయ్. ఎట్ట ఒకటి కాల్చినాయి, సొట్ల పెట్లు కాలినాయి. ఏం చేయాలా, కరెంట్ పొయ్యి మీద. అందులో ఆకలి భయంకరంగా. ఆయన వెయిట్ చేపిస్తా, నేను వెయిట్ చేసిన ఎంతసేపు. క్యాబిన్ కో ఫోన్ డ్యూటీ పడుతుంది తౌఫిక్ భాయ్కి, నాకేమో డ్యూటీలు అయిపోయినాయి. నాకేమో మా మేడం డ్యూటీ అయిపోయింది. ఫస్ట్ బిర్యానీ ఒక్కటే కనిపించినప్పుడు ప్లేట్లో భలే ఉండింది.
ఇప్పుడు ఇవన్నీ అట్లా రకరకాల కూడి అయిపోయింది నిజంగా ఈ పచ్చడికి ఈ పప్పడికి ఏ పచ్చడికి ఓ పాపడికైనా बहुत टेस्ट आता है पचड़ी के साथ बहुत टेस्ट तुम्हारा है ना నిజంగా సూపర్ ఇట్లా కలుపుకోవాలి అన్నంలో ఇట్లా కలుపుకొని తినాలా చాలా బాగుంది खाना खाना सीखे साउथ साउथ के लोग ऐसे खाना खाना सिखा देगा లైట్ బిగాలంట డ్యూటీ కాదు మేడం రూమ్లో లైట్ బిగాలంట తినేసి పోయా అంటే తినకుండా లేచేసిన తోగిపోయి हाँ भाई చల్ జాయేగా हाँ खाओ थोड़ा खाओ नहीं खा हो गया मैंने खाने ये पूरा खाया मैंने क्या खाया क्या दिखाओ तुम दिखाओ कितना किधर खाया है मैंने? किधर खाया ये तुम? देखो इधर तक नहीं खाया, है ये इधर पूरा तक मैं खा। इधर तक मैं लिया पूरा नहीं है इतना तुम पूरा थोड़ा खाया। खाया बाद में देखोगे आप क्या मुश्किल है लाइट का क्या मुश्किल है मैडम बैठा है मेरे को बुला रहा है क्या करेगा बोलो उधर ही बैठा है बोल रहा है तोफिक को बुलाओ अच्छा चलो मैं खा लिया खाओ నాకు ఆగలేదు నేను తినేస్తా ఎంతో వదిలేసిపోయాడు నాకైతే డ్యూటీ పడింది పాపం పిల్లి చూడు నన్నే చూస్తుంది మళ్ళీ రాత్రి పెడతాలే ఇప్పుడు డ్యూటీకి పోతానా బాయ్ పాపం నన్నే చూస్తుంది మార్కెట్కి పోవాలంట ఇది రాలేదేమా ఇంకా వచ్చింది అనుకున్నాను పావుని ఎట్ట పోతే అట్టే చూస్తాను చూడు ఎట్ట చూస్తుంది ఇప్పుడు ఏమైనా పెడదామంటే మా మేడంతో తలగా నొప్పి మా మేడం అరుస్తుంది ఆ పిల్లిని చూస్తే వెంకీ దాన్ని తరుము తరుము అంటది شوف ادي సలాం వాలేకుం మేడం شوفي شنو ادي نايس بليس نايس محل شنو نايس محل شوفي يا جاي لوكيشن مدام اول هنا بعدين نروح هنا మేడం ఇది లొకేషన్ هذا نايس بليس نايس నైస్ స్టోర్ هناك سلطان هنا سلطان كمان هذا نايس ستور كينج عبد العزيز روड هيرا أول شيء رو هذا مكان ايوه اول هنا بعدين نروح هنا ఓకే بعدين ఫస్ట్ ఈ లొకేషన్ బాగుంట هناك بجا సును బజ్జా بجا هنا بليس كوفي బాజా బాజా పొద్దున మర్చిపో అదే పొద్దున వచ్చేసినాం కదా కాఫీ కావాలని బాజా అడిగోవాలంట నైస్ స్టోర్ అంట ఇది లొకేషను మేడం ఇచ్చింది ఊరే నేను తగిలిచ్చానట లేదులే కరెక్ట్గా వచ్చి పెట్టినా ఒక రవ్వ ఉన్నది గ్లాసులు ఫ్లాస్క్లు గవా గ్లాసులు అవన్నీ ఉన్నాయి 70% డిస్కౌంట్ అంట మొత్తం సెట్ ఇది సెట్ మా ఇవ్వలే ఉన్నాయి రేటు కూడా అట్టే ఉంటాయి దీని రేటు వీళ్ళ కానీ దీని రేటు 69 79 టీ కాఫీ అదే సునో అదే సునో క్యాండిల్ అయ్యో క్యాండిల్ भाई पन्नी पिंगानी सामान्లు సెటప్ మొత్తం సెట్ जी सुना ये भी आधा कशप ايوه हाँ कुल्लू ఇట్లాంటిది కావాలంటే ఉన్నాయి గ్లాసులు కూడా ఉన్నాయి మందు గ్లాసులు ఉన్నాయి ఇది చిన్న ఏందో క్యాండిల్ పెట్టుకునేటేమో भाई पन्नी पिंगानी सामान्లు సెటప్ మొత్తం సెట్ जी सुना ये भी आधा कशप ايوه हाँ कुल्लू ఇట్లాంటిది కావాలంటే
ఉన్నాయి, గ్లాసులు కూడా ఉన్నాయి, మందు గ్లాసులు ఉన్నాయి. ఇది చూడు చిన్న ఏందో క్యాండిల్ పెట్టుకునేటేమో. ఏ పైన ఉన్నాయంట, పైకి పోండి అంట. మసాలా డబ్బాలు అవి పెట్టుకుంటాం కదా, అది కానీ. కిచెన్ సామాన్లు బా ఇబ్బంది ఉంది కదా ఇది. ఇవన్నీ పైన సామాన్లు. తావు هذا ايه كشف هذا بلندي هذا لا بس أنا بكهدي 4 شوف ఇది చెక్కది, చెక్క మూతలేమో దీనికి. చెక్క మూతలు. أيوة هو هذا صح؟ ايه انا اقول هذا انت تقول لا. هتجيب هذه هنا كرتون هذه لا مو هذه. هذه ورا بس لازم 4 حبة كذي. لا 4 كذي 4 كذي. أيوة نص هذه ممكن هذه 12 pieces for شوف هذا 12 pieces. لا 12 3 6 9 هذه 4 8 12 16 لازم 16 اوكي. هذا 12 كله 12 هذا. كله 12 صح. ممكن هذه الشيل هذه وين؟ هذه ايه عشان ما في هنا. شوف في هنا فرانا كلم هذا. كلي هذا ورا، كلي هذا، كلي جوا. ये वाला कार्टून चाहिए, वो 12 पीसेस है, पूरा 12 पीसेस. ओके هذا مال زيت صح؟ ممكن فينيجر. أيوة فينيجر. فينيجر الراس بدنا هذا. ఇది మూత, దీని మూత ఇది బాగుంది. స్లో నిస్తారా? ఒకసారి మొన్న కంసరియాలు విన్నాం కదా, అక్కడ అన్ని ఇటాడి తీసుకుంది కదా మేడము. ఇక్కడ చూడండి ఒక్కొక్కటి ఎంత ఉన్నాయో. 9 రియాలు చిన్నది, దీనికన్నా దానికన్నా ఒకరో పెద్దది 12, దానికన్నా ఒకరో పెద్దది 15, దానికన్నా ఒకరో పెద్దది 20. ఇట్లా సైజుని బట్టి రేటు ఉన్నాయి. ఆడ మాత్రము ఏ సైజు అయినా 5 రియాలే. అందుకని మేడము ఈ 5 అన్నీ తీసుకునింది. ఇక్కడ చూడండి ఎంత రేటు ఉన్నాయో. ఓయమ్మ స్వామి, 5 రియాలు 15 రియాలు పెట్టినారు. అక్కడ క్యాష్ తీసుకోవాలా, కార్డు ద్వారానే తీసుకుంటారంట. నా కార్డు ఇచ్చిన. ఇక్కడ ఇంకొక ఆఫర్ నడుస్తుంది, ఒక పేపర్ అయితే ఇచ్చారు. 500 రియాలకి బిల్లు చేస్తే 100 రియాలు ఆఫర్ అంట, డిస్కౌంట్ అంట. అది కూడా ఇచ్చారు. మార్కెట్ కాడికి వచ్చేప్పటికి ఆయన కూడా పోతాడు, చూడొద్దాడ కిందికి పోతాడు. 6:10 అయింది, 6:09 టైము. ఇప్పుడు వచ్చినాం. దా బిల్డింగ్లో నుంచి దూరుతున్నాడు ఆయన ఎర్రగా. ఎండంతా పోతుంది, ఫుల్ ట్రాఫిక్ అసలు. ఇంకా రంజాన్ దగ్గర ఉంది కదా, ఫుల్ ఉంటారు జనాలు. మొత్తం 1 వే వేసారు ఇక్కడ. ఇప్పుడు పోయేదానికి లే, అట్ట పోవాల్సిందే, ఇంకా వెళ్ళిపోవాల్సిందే అంట. ఈ రంజాన్ ఇంకా ఈ పక్కంతా 1 వే వేస్తారంట రోడ్లు. పెద్ద తలకన అన్న షూ
మొత్తం క్లోజ్ చేసినారు. ఏమో ఇట్లా బొమ్మంటుంది దీంట్లోంచి పోతే ఎవరన్నా దూరినారంటే దీనికి పోతాడు. వా ఎట్టయితే ఎట్టయింది దూరు. Kalau sudah kira di chicken ya. इस्त्री चिकन अव्वल वين ما يقدر ما في. خلاص. لا مني ما في كل مكان كله فيه شو في مني يقدر اوكي في مني ورا ఏం చేయలేం. సన్న పార్కింగ్, సన్న గొంతులో పెట్టినాం. ఆడ పడితే ఆడ నిలబెట్టేశారు బండ్లు. 1 వే పెట్టేసినారు, బండలు అడ్డం పెట్టేసినారు. అజ్జుడి పిల్లి అడుగుచిందా మా యారే భయపడి ఆడ కూర్చోవాలి. ఫస్ట్ చికెన్ చేస్తాం. చికెన్ షాప్ ఇది. ఇక పెద్ద ఫ్రిడ్జ్లో పెట్టుంటారు. దీనిలో మనకి ఏది కావాలని తీసుకొని పోయి వాళ్ళకి చూపించి ఇదే కట్టుకొని కావాలంటే వాళ్ళు ఇస్తారు. అన్ని రకరకాల చికెన్లు ఉల్లగడ్డ చిప్స్ అన్నీ ఉన్నాయి. ఇది కావాలి కడుతుంది. ఇది మైనస్లు ఎన్ని ఉన్నాయి, ఇంతంత పెద్దవి ఉన్నాయి. ఇది కర్తోను చికెను 207 రియాలు. 10 ప్యాకెట్లు వస్తాయి. 10 కేజీలు ఏమొస్తుంది. ఇంక ఇదే పని. ఆ సందు ఈ సందు తిరగాల్సిందే. కర్తూన్లు పట్టుకోవాలి. ఏదంటే బండి ఇరక్కపోతుంది ఏడంటే ఆడ. పార్కింగ్ దొరికితే పెట్టేయాలి అంతే బండి. మళ్ళా కథ మళ్ళా అన్ని సందులు తిరిగి సామాన్లు ఈ మార్కి పట్టుకొని పోయేది మేలు. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉన్నదో. దీంట్లో పోవాలా. ఆ సందులోనే పెట్టేసాం బండి. చేతులు పట్టుకొని పోతాంలే అని. షేర్ అయితే బై ఫైన్ మారదియా. ఓ ఫైన్ వేసినాడు ఆ బండికి. షూఫ్ ఓ ఈ బండికి ఫైన్ వేసినాడు ఆయన, పోలీస్ ఆయన. అందుకే ఇట్లా పెట్టాలంటే భయం. వాళ్ళు కాబట్టి భరిస్తారు, మనం ఏడ భరిస్తాం ఫైన్లో. ఈ సూపర్ మార్కెట్లో కూడా ఫుల్ ఉన్నారు జనాలు. ఇక్కడ బండ్లు ఎప్పుడు ఫుల్ ఉంటాయి, బయట దాకా ఉంటాయి. అట్లాంటిది ఇక్కడ అన్నీ ఖాళీ అయిపోయినాయి, అన్నీ లోపల ఉంటాయి. ఎంత దూరమైనా వాళ్ళే తీసుకొస్తారేమో అర్బానా, ఎందుకంటే వాళ్ళకి చిల్లర వస్తుంది కాబట్టి. దాన్ని తీసుకొని వస్తాడు. బండి ఏడున్నది, అదేమో షాపింగ్ మాల్ ఆడున్నది. ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత చిల్లర ఇస్తారని వస్తారు వాళ్ళు. ఇవాళ క్యం ఓకే దో చిల్లరా. अंडा सामने रखेगा, अंडा सामने रखेगा. ओके. ओह लेश పోమా పో. హలో మొన్న మైకు కింద పడింది కదా నాది. నేను కూడా ఫేక్ కిక్ తీసుకున్నా, ఫేక్ కిక్ వేద్దామని. ఫేక్ కిక్ లాంటిదే, బాగా స్ట్రాంగ్గా తగులుకుంటుంది అన్న. ఆమె ఒకటి నేను ఒకటి తీసుకున్నాను. పార్కింగ్ యాడే కానీ లేదు, అన్ని సార్లు ఆ మార్కి బండలు పెట్టేశారు. ఈ లారీల మధ్యలో పెట్టినాం బండి. ఈ లారీలు ఉన్నాయి అన్నీ ఈడ. ఆ పైకి పోవాలి, గడ్డ పైకి. ఆమె ఎక్కలేదని పోతా ఉన్నాం నడుచుకుంటా. నేనైతే ఎక్కేస్తా ఒకట, కానీ ఆమె ఎక్కలేదు కదా. స్లో ఎన్ని లారీలు అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఎక్కేదానికి ఏమో లేదు. అలా సీకుదారు شوف أنا أول شيء رو فوق بعدين أنا لف تعال.
ఈ రంజాన్ నెల అంతా అంతే అంట. అది ఎక్కేదానికి పడికిట్లు ఉన్నాయంట, దానికోసం వెతుకుతున్నాం. అవి ఆడ ఉన్నాయో. హాయ్ బ్రో. नहीं है नहीं है वो उधर जाना है सामने. ఇక్కడ ఉన్నది ఎక్కేదానికి. దొరికింది. ఇక్కడ కూడా ఫుల్ ఉన్నారు స్వామి. జాతర జాతర ఉండేట్టున్నది. జాతర ఉండేట్టున్నది జాతర. इधर ही है ना, मैं भूल गया. తిరుక్కొని వచ్చినాం. అదే మూడు టిక్ టాక్, అదే యూట్యూబ్ అమ్మానా. మా అరబాన డైలీ వారం వచ్చినాడు. ఎత్తుకుంటూ వచ్చాడు. ఆడికి వచ్చిన 20 రియాలు వచ్చా, మామూలుగా అయితే 10 రియాలే. ఈ ఫ్రూట్స్ వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తెస్తారు బా. ఇదేమో తెచ్చారు తెల్లగడ్డ. ये किधर का है बोलो? ये सीनी है ना. सीनी ये ऐसा ऐसा कच्चा कच्चा खाएगा? हाँ खाता है. कच्चा कच्चा खाता है. हाँ एक रोजाना खाता है. कैसा खाता है ये? तुम है ना, तुमको कैसा खाएगा? मर जाएगा. खाता है. आदमी खाता है. एक हब्बा खाएगा. हाँ ये सारा खाएगा. हाँ वही बोलता हूँ. ये तेज है, गरम है. 25 रियाल. ఒకటి అయితే తినచ్చు. ఎంత పెద్దది ఎవరు తింటారు? సత్సారా దీని తింటే. అన్ని కాడలు ఉన్నాయి వీటికి. సీని అంట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన రకరకాలు ఇస్తూ ఉంటారు. क्या नाम है इसका? मसर का तुम ऐसा खाना है? ऐसा खाएगा मर जाएगा. ఈడంతే. ఈడింత ముందు కూడా నాకు అదేదో కాయ తినిపించేసాడు. ఇప్పుడు ఇట్టే తినాలంట డైరెక్ట్. చూసారా, దీనికి కాడ గీడ అట్టే పెట్టినారు. ఎరగడ్డ ఉన్నట్టే ఉన్నది. సార్ దీని లోపల ఉన్నాయి గింజలు. ఉండేలే తిందాం దీన్ని. మళ్ళా తీసేసుకున్నాము. ఏ సామాన్లు బలంగా పట్టినారు. 2 రకాలు బుత్తకాలు, ఈ పక్క ఫ్రూట్స్, ద్రాక్ష బాగున్నాయి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నది. ఉప్పు కారము నిమ్మకాయ పిండుకొని ఈ ఉన్న ద్రాక్ష తింటారు. నేను కూడా ట్రై చేస్తాను దాన్ని తీసుకొని. ఇక్కడ ఎక్కువ నిలబెట్టి వేయాలన్నా కూడా కష్టము. ఇప్పుడే పోయి నా ముందర ఒకడు పోలీస్ ఆయన. ఎలా సోరా उसको ऊपर रख दो. आया पुलिस. సార్ బాగా నిండిపోయింది బా, ఫుల్ అయిపోయింది. అయ్యవా दे दिया वो पैसा दिया. అయిపోయినాయి స్వామి. కరెక్ట్గా 7:30. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ పోలీసు వాళ్ళతో. అమ్మా ఇప్పుడే వచ్చినాము. 8:30 అయింది. వాసిపోయింది స్వామి ట్రాఫిక్లో. ఇంకా అన్నీ దించేస్తే మన పని అయిపోతుంది. దించేస్తే వాళ్ళు ఎత్తుకోపోతారు. ఈసారి అయితే నేనేం సామాన్లు అయితే కొనుక్కోవాలన్నా డబ్బులు పెట్టి. ద్రాక్ష కూడా ఆమె ఇచ్చేసింది డబ్బులు. నేను ఇస్తాను ఇంకేని ఇచ్చేసింది. అంటే మేడం డబ్బులు వెళ్ళా. గుడ్లు అయితే వచ్చినాయి. ఇంకా ఆయన కొన్ని టమాటా లాంటి ఫ్రూట్స్ ఇచ్చినాడు. ఈ ద్రాక్ష నేను తీసుకున్నా. ఈ ఇచ్చినాడు. బాగుంటాయి, కాకపోతే మెత్తబడినది. ఇది ఒకటి మెత్తబడింది. ఇంకా కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాం మేము.
ఇయే నాకు వచ్చినట్టు డ్యూటీలు కూడా అయిపోయినాయి, బీగాలు ఇచ్చేసిన. మధ్యాహ్నం ఇచ్చింది కదా చికెను, ఆ చికెన్ అయితే ఎత్తిపెట్టి ఇప్పుడు దీన్ని చికెన్ రోల్ వేసుకొని తినేస్తా. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.